ఇప్పుడు ప్రెషర్కి డైమెన్షనల్ ఫార్ములా చూద్దాం. ప్రెషర్ని జనరల్గా క్యాపిటల్ పీతో రిప్రజెంట్ చేస్తాం. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే జనరల్గా మనం మాస్ ఇంటూ ఎక్సలరేషన్ కదా. మాస్కి ఎం, ఎక్సలరేషన్కి L⁻⁻². బై ఏరియా అంటే సమ్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ లేదా సైడ్ ఇంటూ సైడ్, సమ్ L⁻L అంటే L². సింప్లిఫై చేసామనుకోండి, ఎం ఎల్ పవర్ ఈ 2 పైకి వెళ్తే -1 అవుతుంది, T⁻². అంటే ప్రెషర్ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే m⁻1 L⁻−1 T⁻². అవుతుంది. మొమెంటం అంటే జనరల్గా స్మాల్ పీతో రిప్రజెంట్ చేస్తాం. మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ M. వెలాసిటీ అంటే L⁻⁻1. ఈ మొమెంటంని ఏమంటాం అంటే జనరల్గా లీనియర్ మొమెంటం అంటాం. బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు దాన్ని మాస్ ఇంటూ వెలాసిటీని లీనియర్ మొమెంటం అంటాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జనరల్గా దీన్ని I అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. దీని జనరల్ ఫార్ములా ఏంటి అంటే mr². సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా చూసుకుంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మాస్కి m, r అంటే సమ్ డిస్టెన్స్ కాబట్టి L². సో mL² ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. యాంగులర్ వెలాసిటీని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, dθ/dt. dθ అంటే సమ్ యాంగిల్ కదా. యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ రేడియన్స్, కానీ దీని డైమెన్షన్స్ ఏమో ఉండవు. కాబట్టి dθకి డైమెన్షన్స్ ఏమో ఉండవు. 1/టైంకి t అంటే నీకు డైమెన్షనల్ ఫార్ములా ఏమైనా వస్తుందంటే T⁻−1. సో యాంగులర్ వెలాసిటీకి T⁻−1. యాంగులర్ మొమెంటం దీన్ని జనరల్లీ ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే I⍵. I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి mr² కాబట్టి mL². ఒమేగాకి T⁻−1. సో mL² T⁻−1 ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం కదా. ఫోర్స్ అంటే mL⁻² ఇంటూ టైం అంటే ఇంకొక t. అప్పుడు మీకు ఆన్సర్ mL⁻⁻1 అవుతుంది.